ఇచ్చాం. ఒకటి గుజరాత్, రెండోది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఎన్టీఆర్ గారి సపోర్ట్తో జంగారెడ్డి గెలిచారు ఇక్కడి నుంచి. తొలి భారతీయ జనతా పార్టీ ఎంపీ అనమాట ఆయన, తొలి టీంలో ఎంపీ. అంతకుముందు జనతా పార్టీ వేరు, భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించాక జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచింది ఇద్దరు దేశంలో. అద్వానీలు కాదు, వాజ్పేయిలు కాదు, వీళ్ళిద్దరే గెలిచింది. ఆ రోజున ఇద్దరు గెలిస్తే ఒకళ్ళు గెలిచిన గుజరాత్ ఇవాళ రోజున తిరుగులేని స్థితిలో ఉంది. 35 ఏళ్ల నుండి బీజేపీనే, 35 ఏళ్ళు దాంట్లో బీజేపీ. నరేంద్ర మోడీ కాదు అక్కడ ఫస్ట్ సీఎం, కేశుభాయ్ పటేలు, తర్వాత వాఘేలా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు ముఖ్యమంత్రిగా. వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీని సీఎం చేశారు. ఈయనే 15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు కదా. అట్లాగా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అక్కడి నుంచి ఓడట్లేదు అసలు. అక్కడ మొన్నటిసారి రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిపి చేసిన ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది కదా. 2019కి ముందు జరిగినటువంటిది, 18లో జరిగినప్పుడు సందర్భంలో అంత సీరియస్ ఎఫర్ట్ నడిచింది అక్కడ. అక్కడ సాధించాం, ఇక్కడ ఎందుకు సాధించలేకపోతున్నాం అని అడిగారట. ఒకసారి చెక్ చేసుకోండి మీరని చెప్పేసి. అయితే ఇది అన్నాక ఈ ఎంపీలో ఒక ఎంపీ గారు వెళ్ళి నడ్డా గారికి అసలు విషయం చెప్పుకొచ్చాడు. అయ్యా, మోడీ గారు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఆయన అనేసి మీరు సీరియస్గా